చూడు, అభివృద్ధి అనేసరికి ఒక అబ్స్ట్రాక్ట్ టర్మినాలజీ. కంటిన్యూస్ ప్రాసెస్. డెవలప్మెంట్ ఎప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్. దాన్ని ఆపితే రివర్స్ గేర్ కొడుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతా రావాలి. మనకి ఏంటంటే ఫిట్స్ అండ్ స్టార్ట్స్లో అవుతున్నాయి. కంటిన్యూస్ లెవెల్లో అయి ఉంటే ఇంకా బాగుండు. అలాగే జరగటం లేదు. ఇప్పుడు విజయనగరంలో మున్సిపాలిటీలో ఫర్ అన్ ఎగ్జాంపుల్ 1 మెగావాట్ ఎలక్ట్రిసిటీ సోలార్ ఒక గవర్నమెంట్ ఒక అప్పుడు ప్రజాధనం పెట్టి కట్టారు. ఇప్పుడు 1 మెగావాట్ మేము అక్కడ చేసామన్నమాట. భక్తుల డబ్బు పెట్టి సింహాచలంలో చేస్తే ఫస్ట్ 3 years 15 లక్షల యూనిట్లు ఇచ్చింది. అనుకో, సూర్యుడు తక్కువ వెళ్తారు విజయనగరానికి, హెచ్చు వెళ్తారు విశాఖపట్నానికి ఇస్తే ఇక్కడ అట్లీస్ట్ 14 లక్షల కంటే ఎక్కువ యూనిట్లు ప్రతి సంవత్సరం రావాలి. ఇప్పుడు ఇక్కడ ధ్వంసం చేసేసారు. పర్మనెంట్ డ్యామేజ్. ఇప్పుడు పురపాలిక సంఘము ఎలక్ట్రిసిటీ దేనికి వాడతారు? మంచినీళ్ళు ఇవ్వడానికి, వీధి దీపాలకి, స్కూల్ బిల్డింగ్స్కి వాడతారు. ఇప్పుడు సింహాచలంలో 12 lakh యూనిట్స్ వారు వాడతారు. 2 lakhs అనాడ్ గవర్నమెంట్ తీసుకుంటారు. దానికి డబ్బులు ఇస్తారా లేదా అది వేరే కథ. అలా వదిలేసి వచ్చు. సూర్యుడు ఎప్పుడు స్ట్రైక్ వెళ్ళా. మనం ఇక్కడ ఈ 4-5 సంవత్సరాలు చూస్తే చెత్త పని ఇష్టం కానీ సూర్యుడు ఇచ్చిన దానికి ధ్వంసం చేసి అది అందకంట. పన్ను వేయడం వేరే, అసలు వచ్చింది కూడా వాడకంట ధ్వంసం చేయడం ఇది అన్యాయమని నాలాంటి మనుషులకు అనిపిస్తుంది. మనం మన బేస్ని మనం ఉంచుకోవాలి. ఇప్పుడు పోలవరం ఉందనుకో, నాగార్జున సాగర్తో పోల్చుకుంటే ఎన్ని దశాబ్దాలు నాగార్జున సాగర్ కట్టడానికి అయింది. ఎన్ని ముఖ్యమంత్రులు పార్టీలు మారారు. ఒక్కరైనా రివర్స్ గేర్లు పెట్టారా? పోలవరం ఏమైంది? సో ఈ టైప్ రివర్స్ గేర్స్లు పెట్టి వెనక్కి వెళ్ళడం, ఇది ఆ ఆన్సర్స్ పార్లమెంట్లో ఇచ్చింది గవర్నమెంట్స్, మనం కాదు కదా చెప్పింది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కానీ మీ రాజకీయ జీవితంలో కానీ పర్సనల్ జీవితంలో కానీ ఎక్కడా కూడా అజాత శత్రువుగా ఉన్నారు మీరు. అది ఎలా సాధ్యపడుతుంది సార్? మనకి పిల్లలకో, మనకి పేరెంట్స్కో ఎక్కడ ఒక్కడ ఏదో ఒక అభిప్రాయ భేదమో మాట్లాడడం. అభిప్రాయ భేదాలు ఉంటాయి, భార్య భర్తలు కూడా ఉంటాయి అభిప్రాయ భేదాలు. కాకపోతే మీకు కామన్ ఇంట్రెస్ట్స్ ఉంటాయి, మీకు ఇండివిజువల్ స్పేసెస్ ఉంటాయి. కామన్ ఇంట్రెస్ట్కి స్పేస్ ఇవ్వాలి, ఇండివిజువల్ దీనికి యాక్టివిటీ స్పేస్ ఉండాలి. ఇది మీరు గౌరవించాలి. ఒకరిని గౌరవిస్తే అన్నీ అవుతాయి. ఇప్పుడు నాకు వంట చేయమంటే నేను చేయలేను, నాకు తెలీదు. నా భార్య వంట వేయకపోతే తినడానికి తిండి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ యాజ్ ద థింగ్. ఇప్పుడు ఆమె పైన ఆ బాధ్యత పెట్టాం, మాకు వంటే చెయ్యాలని బాధ్యత కాదు కదా. షీ లైక్స్ డూయింగ్ ఇట్ ఆల్సో, సో షీ డస్ ఇట్. మనకి ఇచ్చే పుచ్చుకునే ధోరం, ఒకరిని అర్థం చేసుకునే ధోరం ఉండాలి. పిల్లలు కూడా స్పేస్ కావాలి. 100కి 100 రూపాయలు ఎవరు ఇంకొకరు అనుకునేది 100కి 100 రూపాయలు అంగీకరిస్తారని నేను అనుకోను. అందరికీ స్పేస్ ఉండాలి, రీజనింగ్ ఉండాలి. రీజనింగ్ లేకుండా వెళ్తే మనకి ఇబ్బందులు. కానీ ప్రస్తుత రాజకీయాలు చూస్తూ కూడా మళ్ళీ మీ అమ్మాయిని రాజకీయాల్లోకి రావడం అనేది మీరు అంటే ఆస్వాదించే ఇదే అని అంటారా? చూడు, బ్లెస్సింగ్స్ ఇవ్వడం ఒక భాగం. ఓకే. కానీ తల్లిదండ్రులు ఎప్పుడు ఈ లైఫ్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న డిఫికల్టీస్ తెలుసు. మాకు ఆ డిఫికల్టీస్ పిల్లలకు ఉండకూడదనే అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ సార్. మనం పడ్డ కష్టం పిల్లలు పడకూడదు అనుకుంటాం. కానీ అసలు కష్టం లేకుంటే ఎవరైనా ఉంటారా? ఏ రంగం తీసుకున్నా
సో దిస్ అనదర్ టైప్ ఆఫ్ దిస్ థింగ్. సో ఆ యాంగిల్స్ కొంచెం ఆలోచించి వెళ్ళాలి. ఇప్పుడు మేము డిస్కరేజ్ చేయము, ఎంకరేజ్ చేయము, రెండు చేయము. మీకు ఎంతమంది పిల్లలు సార్? మాకు ఇద్దరే. ఇద్దరు. మా సెకండ్ డాటర్ డాక్టర్ అయి ఉన్నారు. ఎక్కడున్నారండి? హైదరాబాద్లో. ఓకే. యశోద ఏముంది అక్కడ, యశోద కేర్ అపోలో అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఓకే అక్కడ పనిచేస్తాం. గ్రాండ్ చిల్డ్రన్ ఇద్దరు ఉన్నారు అక్కడ. కానీ సార్ మీకు అనిపించిందా, అంటే రాజరికంలోంచి వచ్చిన వారు కాబట్టి వంశం అనేది అబ్బాయితోనే నిలబడుతుందా, అమ్మాయితో నిలబడదా? వంశం అనేది అబ్బాయి అది ఓల్డ్ థింకింగ్. అప్పుడు ఆ థింకింగ్లో ఉండేవారు. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇవన్నీ ఉండేవి. అది ఒక వే ఆఫ్ లైఫ్ ఉండేది. మన దేశంలో ఎక్కువ, ప్రపంచం అంతా ఉండేది, మన దేశంలో కూడా ఉండేది. ఇప్పుడు ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. మనకి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పిల్లలు బాధ్యతగా ఉంటే తల్లిదండ్రులకి బాగుంటుంది. పిల్లలు సెటిల్ అవుతే తల్లిదండ్రులకి బాగుంటుంది. ఆ తల్లిదండ్రులు అలా కోరుతారు అనుకుంటాను. ఒకప్పుడు భేదాలు ఎక్కువ ఉండేవి. మా అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీవియస్ జనరేషన్ బాగా పనిచేసింది కనుక ఇప్పుడు అస్పృశ్యతని తొలగించడానికి మా లేట్ ఫాదరు ఆయన ఈ టెంపుల్స్ అన్నిట్లో హెరిడిటీ ట్రస్టీగా ఉండి ఆ రోజు దళితుల్ని తీసుకెళ్ళి దర్శనానికి వెళ్తే పెద్ద అల్జడి అయింది, కానీ ఆయన చేశారు. ఆయన్ని కాదని ఎవరు అనలేకపోయేవారు, ఎందైతే ఆయనే హెరిడిటీ ట్రస్టీ కనుక. సో ఓ అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఈరోజు అలాగలేదు కదా, దళితులు అన్ని చోట్ల వెళ్ళవచ్చు. ఇన్ఫ్యాక్ట్ వారు అందరితో ఈక్వల్గా సోషల్ స్ట్రక్చర్లో రావాలనే కదా అందరు ప్రయత్నిస్తే సక్సీడ్ అవుతా, కొన్ని చోట్ల ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు కొందరు మూర్ఖులు ఉంటారు. ఇప్పుడు మనకు కొందరు ప్రజాప్రతినిధులు వారు దళితుల్ని చంపి హోమ్ డెలివరీ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రజాప్రతినిధులు ఈ గవర్నమెంట్లో. సో ఆ యాంగిల్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటివి స్వతంత్ర భారతీయులకి అసలు ఇది చాలా ఘోరంగా ఉంటుంది. సో గవర్నమెంట్ మస్ట్ యాక్ట్. ఆ కేసులు ఎప్పుడు బుక్ అవుతాయి? ప్రజల్లో యాజిటేషన్ అయిన తర్వాత బుక్ అవుతాయి. దట్స్ ఆల్ టూ మచ్. ఇలా తయారైంది. సో దీని నుంచి బయటపడాలంటే అందరూ ఆలోచించాలి. ఫండమెంటల్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలి. నాగరిక ప్రపంచంలో ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ హెల్త్కి స్థానం ఉంటుంది. గ్రోత్స్ ఉంటే ఎకానమీలో మనం అందరూ బాగుపడతాం. గ్రోత్స్ లేకపోతే మనకి భవిష్యత్ లేకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన కోసం ఆగుతాయని నేను అనుకోను. వారు ముందు వెళ్ళిపోతూనే ఉంటారు, మనం వెనక్కి అవుతాం. సార్ పర్టికులర్గా మీకు పర్సనలీ సెంటిమెంట్స్ అనేవి ఉన్నాయా సార్? సెంటిమెంట్స్ ఎందుకుండు? అందరికీ ఉంటాయి సెంటిమెంట్స్. అంటే యూఆర్ టూ ప్రాక్టికల్ అనిపిస్తుంది నాకు. ప్రాక్టికల్గా ఉంటే కదా యూ విల్ బి ఏబుల్ టు సర్వైవ్. సెంటిమెంట్స్ ఎందుకుండు? మనం ఎవరిని అందరినీ గౌరవిస్తాం అంతే, ఎవరిని శాసించమో. ఎందైతే మీరు ఫ్రీగా ఆలోచించి నిర్ణయాలకి రావాలి, అప్పుడే దానికి ఒక స్టాండర్డ్, ఒక కంటిన్యూటీ వస్తుంది. అది చేయకపోతే రాదు. కానీ ఆనంద్ గజపతి రాజు గారు కాలం చేసిన తర్వాత కొన్ని రకాలైన సమస్యలు వచ్చాయనేది బయట అనుకునే మాట సార్. మీరు దానికి ఏమన్నా, అలాంటి వాళ్ళకి ఏమన్నా మీ సమాధానం చెప్తారా? ఏమని చెప్పమంటారు? చూడు, సమస్యలు తెచ్చిన వాడు ఎందుకు ఆ సమస్యలు తెస్తున్నారు వారు ఆలోచించాలి. వారు అనాలోచితంగా వెళ్తే ఆ ప్రభావాలు అందరికీ ఉంటాయి. ఇప్పుడు సింపుల్ 1954లో ఇక్కడ మా ఫాదర్ ఏం చేశారంటే ఒక 375 acres శ్రీకాకుళం జిల్లాలో సింహాచలం దేవస్థానానికి ఇచ్చి దేవుడి పేరులో విజయనగరంలో ఓ ధర్మ కార్యక్రమం, భోజనాలు పిల్లలు చదువుకోవడానికి పెట్టాలి. ఓకే,
1954 ఎక్కడ, ఇప్పుడు ఎక్కడ? మీరు వచ్చిన తర్వాత మీరు 16 నెలలు నన్ను డిస్మిస్ చేసి ఆపేశారు. పేద పిల్లలకి భోజనాలు మీరు ఆపేశారు. మాకు బాధ వేస్తుంది, మా భోజనాలు మీరు ఆపలే. అదే కరెక్ట్ కరెక్ట్. సో మీరు ఏం సాధించారు? మీ మీ గవర్నమెంట్ చేయవలసిన కొన్ని ధర్మాలు ఉన్నాయి, ప్రైవేట్గా కొందరు ధర్మాలు ఉంటాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ని ప్రోత్సహించడం మన అందరి ధర్మం, దాని రెగ్యులేషన్ మీకు ఉంది, అన్నీ ఉన్నాయి. మీరు ఆపేసి కూర్చున్నారు. ఇప్పుడు 16 నెలల తర్వాత 16 నెలల భోజనాలు వదిగో ఒకసారి పెట్టేస్తాను మీరు తినేయండి అంటే జరిగే విషయం కాదు కదా. కరెక్ట్ సార్. సో ఇలాగా అన్నిటికీ అడ్డు వస్తూ ఉంటే ఇది చాలా తప్పు. ఆ పిల్లలు ఎక్కడ వెళ్తారు? అదే సార్, నేను అదే అనుకుంటున్నాను. పాపం వాళ్ళు కూడా ఏం కంప్లైంట్ చేయలేదా సార్ మీ దగ్గర? ఎందుకు నా దగ్గర వినేవాడు ఉంటే కదూ, మా దగ్గర ఎందుకు వస్తారు? వింటాం కనుక. కానీ నేను చాలాసార్లు విన్నాను సార్, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మాకు సహాయం కావాలని అడిగితే వారు ఎప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళిన సందర్భం లేదు అని. అది టూ మచ్ కానీ మనకి సాధ్యాలు ఉంటాయి. వీలైన మట్టుకి మనం ఎలాగ హెల్ప్ చేయగలుగుతామో హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అన్నీ మనం సాల్వ్ చేయగలుగుతామని నేను అనుకోను. ఒక ఎంపతి అయితే ఉంటుంది.